40% అంటే మా ఓటింగ్ పోలా. మేము దెబ్బతిన్నది ఎక్కడంటే మా జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెంట్ లోపం వలన లాస్ట్ మూమెంట్లో మాదుగుల్ని మందాకృష్ణ మాదిగ మెయింటైన్ చేయడం వల్ల 2% తొప్పేసింది. ఫెయిల్ అయ్యారు. మా గ్రామాల్లో నేను ఇక్కడ నుంచి జగ్గపేట వరకు చూస్తాను సార్. ఈ గ్రామాల్లో చదువుకున్న మాదిగ కులస్తుడు ప్రతివారు ఆ 2 రోజుల్లో అర్జున వాళ్ళకు వచ్చి మీరు ఈసారి మనకైతే మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉన్నది ఏబీసీ వర్గీకరణ కాదు, ఓటు చంద్రబాబుకి వేయండి అని చెప్పడంతో 2% ఓటింగ్ పోయింది సార్. వైసీపీ నుంచి పోయింది ఖచ్చితంగా. ఈడు జగన్మోహన్ రెడ్డి అంతా మాదుగులకి మాలలకి ఎస్సీలు ఎస్టీలు అంటున్నారు, వేపనాళ్ళకి కుదరదుగా. మిగతా మనం అంటే ఏ కులంతో కలిసిపోతుంది సార్. వేపనాళ్ళు కొంచెం మడి బట్ట గిట్ట ఉంటుందిగా, వాళ్ళు మొత్తం బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీ చంద్రబాబు నాయుడు కలుపుకోండు స్ట్రాంగ్ అయిపోయిండు. తర్వాత రఘురామకృష్ణరాజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేస్తే బహిష్కరించాలి, ఏమంటే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా అట్లా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అదేంటంటే ఆ విధంగా లాస్ట్ వరకు రాజుల్లో ముద్ర పడిపోయింది. మనోడిని ఇటు చేస్తున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ముద్ర పడిపోయి రాజులు కూడా ఆ విధంగా దూరం అయ్యారు మాకు. అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి, లేవు అని మేము అంటలేదు. అంటే ఈ రకంగా చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల్లో చాలా వరకు పార్టీకి దూరం అయ్యారు. వాళ్ళతో పాటు రెడ్లు దూరం అయ్యారు. రెడ్లు దూరం అవడంతో మరి ఇంత 11 పడిపోయినాం మేము. రెడ్లు దూరం కాకుండా ఉంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలో వేసినా కొద్ది % పోయినా మైనార్టీలు ఎస్సీలు మాదిగలు పోయారండి. మొన్న పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వచ్చిందో లేదు కానీ నేను పల్లెటూరులో తిరిగేవాడిని, గ్రామాల్లో తిరిగేవాడిని. కానీ కనుక మాకున్న మా ప్రెసిడెంట్లు కూడా ఎస్సీ మాదిగ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, మాలల ప్రెసిడెంట్ వదిలేయండి, మాదిగ ప్రెసిడెంట్లు ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తే గ్రామాల్లో 2 రోజులు ముందుకు వచ్చి టక్కటక్క హైదరాబాద్ నుంచి ఎక్కడో అక్కడ దిగిపోయారు సార్. మందాకృష్ణ మాదిగ పంపించాడు. ఆయన గ్రౌండ్ నెట్వర్క్ ఉంది కదా, ఆయనతో పనిచేసిన వాళ్ళు అంతకుముందు 2 రాష్ట్రాలు కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా దిగిపోయారు. మనం ఏబీసీ వర్గీకరణ కావాలంటే ఇదే మార్గం, అక్కడ రామేంద్ర రెడ్డి గారు ఏమంటే ఇచ్చేస్తాను, ఇక్కడ చంద్రబాబు వచ్చి ఇచ్చేస్తానని చెప్పారు. దానివల్ల మైనస్ అయింది. ఇవన్నీ కనిపెట్టాక జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ అయిపోయింది. చిన్న పొరపాట్లు జరిగినాయి. ఆయన ఇంటెలిజెంట్ రిపోర్టు ఐప్యాక్ వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడటం, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కరెక్ట్గా రాకపోవటం. ఇప్పుడు చూడండి సార్, చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇప్పుడు చూడండి. ఒక ఉద్యోగస్తుడితో వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి మాట్లాడితే ఏమంటే సాయంత్రం 4 గంటలకు ఆయన టేబుల్ మీద కాగితం ఉంటుంది, వచ్చేస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమైందండి? అంటే అప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉన్నారు కదండి, కొత్తగా మారిన వాళ్ళు ఎవరు లేరు కదా, అదే వ్యవస్థ. ఎందుకు లేదు సార్? వ్యవస్థ అదే, మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ ఐఏఎస్డు ఐపీఎస్డు భయపడాల, చంద్రబాబు భయపడతారు. చంద్రబాబుకి ఎందుకు భయపడతారంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలని. ఇప్పుడు కాదు ఆయనకి, ఎప్పుడైతే 1994లో ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి 2090 మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాక కూడా బాగా ఉద్యోగస్తుల మీద గిప్పు బాగా సంపాదించాడు ఆయన. ఎవళ్ళు ఏం చేస్తారు, ఏ ఉద్యోగాన్ని ఎవరిని ఎట్ట నిలబెట్టాలి, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి ఇంకా ఇప్పటికీ తెలుసుకోవాలి ఆయన. ఇప్పటికీ అదే చంద్రబాబు నాయుడు దగ్గర ఏ కొండూరు ఎంఆర్ఓ ఫైల్ అంటే టక్న నొక్కితే వచ్చేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటారు. ఆ పదవికి న్యాయం చేయగలిగారా? పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. పదవికి న్యాయం చేశాడు, పేదలకు న్యాయం చేశాడు. న్యాయం చేసిన ఆయనలో ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. అందువల్ల అదొకటి. ఇప్పుడు చేశాడు బియ్యంది కూడా. ఇప్పుడు డబ్బులు ఇచ్చింది బాగానే ఉంది కానీ సార్, 18,000 రూపాయలు ఇచ్చింది మాత్రం వేస్ట్. ఆసరా వేస్ట్, ప్లస్ చేయూత, ఈ 2 వేస్టేనండి. ఎందుకంటే మళ్ళా తెల్లగా కాపు నేస్తం వచ్చారు. ఎందుకండి అన్ని కులాలకి పెట్టారు కదా, నవరత్నాలు అని చెప్పి అన్ని కులాలకి పెట్టారు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. 18,000 అనేది కరెక్ట్ కాదు. 35 సంవత్సరాలు నిన్న అమ్మాయికి మీరు 18,000 ఇస్తే 25 సంవత్సరాల అమ్మాయి ఏమంటుందో తెలుసా అండి? దాని 35 సంవత్సరాలు అది కూలిపోతుంది, నేను కూలిపోతున్నా, నాకు ఇవ్వకూడదా అనేది ప్రజల్లో మార్పు వచ్చింది.
అందులో మళ్ళీ 65 సంవత్సరాల ముసలికి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత. మరి 35 సంవత్సరాల నుంచి నా 50 సంవత్సరాలు మీకు 18,000 ఇస్తే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు కనీసం 25 నుంచి 37 వాళ్ళకన్నా ఎంతమంది ఉంటారండి? ఇంకా ఆ సంఖ్య కూడా యంగ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, అది ఒకటి దెబ్బ కొట్టింది. ఇలా ఉంది. అంటే ఇప్పటికైనా పార్టీలో మార్పు వస్తుందంటారా? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్తే గవర్నమెంట్ అనేది నల్లేరు మీద నడకండి కాదు, ఆయనలో కొంచెం మార్పులు రావాలి. కింద మనిషిని కలవటం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవడం కాదు నేను అనేది. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవటానికి వెళ్తూనే ఉన్నా, కలుస్తున్నా. నేను కలవటం గొప్ప కాదండి. శ్రీకాకుళం నుంచి కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు. నీ గేటు ముందు 2 రోజులు, కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు పడుకున్నారు సార్. 2 రోజులు పడుకున్నారు. 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ లోన బానీలా గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ లోనలు బానీ రాని, లేకపోతే రేపు ఇంకెట్ట నమ్ముతారు నిన్ను ప్రజలు? అంటే సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? అది రానిలా కలవరా జగన్మోహన్ రెడ్డి? కలవట్లా ఇప్పటికీ. ఇప్పుడు కూడా కొంత మాలాంటి నాయకులు రాని వరకు సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా కింద కేడరం కడుతున్నాను నేను అనుకోవట్లా.